अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी टाउन के 9वें वार्ड में टीजीआईआईसी की चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने सड़क और निकासी के कामों का इफ्तिताह किया। निर्मला जग्गारेड्डी ने भी बात की और वार्ड के बाशिंदों से काउंसलर उम्मीदवार श्रीलता श्रीशैलम यादव की हिमायत करने की अपील की। उन्होंने कहा है कि अब जबकि रियासत में कांग्रेस की हुकूमत है, किसी को डरने की जरूरत नहीं। उन्होंने कहा है कि संगारेड्डी म्यूनिसिपालिटी के लिए बजट होने के साथ ही ये काम जल्द मुकम्मल किए जाएंगे। इस प्रोग्राम में रियासती जनरल सेक्रेटरी तोपाची आनंद किशन, बोंगुला रवि, कना संतोष कुमार, कांग्रेस कायदीन और कारकुनान वगैरह ने शिरकत की। 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ కార్కల్ శ్రీలత శ్రీశైలం 9వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మన కాలనీలో ఉన్న అండర్ డ్రైనేజ్ మరియు రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. అందుకు సపోర్టుగా కాలనీ వాసులందరూ మాకు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 9వ వార్డులో 3వ నంబర్ రోడ్డు సీసీ రోడ్డు కోసం పూజ చేయడం జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచో కూడా మరి నగరవాసులు ఈ కాలనీ వాసులు అందడం జరుగుతుంది. ఇప్పుడు 18 కోట్లు వచ్చే బిల్లులో ఇది పెట్టడం జరుగుతుంది. మరి ముందుండి నడిపిస్తున్న శ్రీశైలంకి అట్లాగే శ్రీలత ఈ వార్డుకి సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, ట్రెజరర్కి, మరి ఇక్కడ ఇచ్చేసిన పుర ప్రముఖులందరూ కూడా మహిళలకి, తమ్ముళ్ళందరూ కూడా నమస్కరిస్తూ మరి ఈ గల్లీలో ఇంతకుముందు కూడా రోడ్లు వేయడం జరిగింది శ్రీశైలం ఆధ్వర్యంలో. మరి ఇంకా కూడా 3 వర్కులు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రోడ్లు ఏది ఏమన్నా ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మంచి అవకాశం మీ చేతిలోనే ఉంది. మీ కాలనీ బాగా కావాలన్నా, మీ కాలనీకి మేము రావాలన్నా మరి మీరు మనస్ఫూర్తితో ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆస్వాదించండి. తప్పకుండా మీ గల్లీలో ఉన్న సమస్యలన్నీ తప్పకుండా నెరవేర్చడానికి మీ ముందుకు వస్తున్న శ్రీలత శ్రీశైలం. పనులు కావాలన్నా మనం ఆలోచించాల్సిన రోజులు ఇవి. మీ ప్రమేయంతో, మీ శక్తితో మరి తప్పకుండా పార్టీ పరంగా అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. చెప్పిన అన్నీ కూడా చేస్తూ పోతున్నాం. ఆ నమ్మకం మీరు ఉంచుకొని మరి వచ్చే సమయం ఆసన్నమవుతుంది. మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.